రైట్ వెల్కమ్ టు TV9 వెదర్ రిపోర్ట్. నైరుతి ఋతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలకు వర్ష సూచన ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అలాగే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. మిగిలిన కంప్లీట్ స్టేట్ అంతా కూడా ఎల్లో అలర్ట్ ఉంది. నైరుతి ఋతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్తోంది. సో నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్తోంది. ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తోంది. కమింగ్ టు ది తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని మనం చూడొచ్చు. ఇక ఎంటైర్ మిగిలిన తెలంగాణ అంతా కూడా ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. సో బలమైన నైరుతి ఋతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఒక ఆవర్తనం కొనసాగుతోంది. సో దాని ఇంపాక్ట్ వల్ల ఎంటైర్ స్టేట్ అంతా ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది, ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తోంది. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ నైరుతి దిశ నుంచి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉంది. సో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ముఖ్యంగా హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. రాత్రి సమయాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉంది.